హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఒక వీడియోలో అయితే డిస్కస్ చేసాము. ఏలియన్ రిజిస్ట్రేషన్ అండ్ ఏఆర్-11 అసలు ఏలియన్ రిజిస్ట్రేషన్ ఎవరెవరికి అవసరం, ఏంటి అనేది కూడా ఆ వీడియోలో అయితే డిస్కస్ చేసాం. అండ్ ఆ రోజు వీడియోలోనే నేను చెప్పాను 24/7 ఎవరైతే నాన్ యూఎస్ సిటిజన్స్ ఉంటున్నారో వాళ్ళైతే తప్పకుండా డాక్యుమెంట్స్‌ని అయితే క్యారీ చేయాలి బయటికి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి. సో, ఇంక దాని నుంచి అయితే చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉన్నాయన్నట్లు. ఏంటంటే మనం ఎప్పుడు పాస్‌పోర్ట్ అవి క్యారీ చేయాలి. ఒకవేళ పాస్‌పోర్ట్ మిస్ అయితే ఎలా అని జెప్పేసి. సో, ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఎవరెవరు ఏమేం క్యారీ చేస్తే బావుంటది అని చెబుతున్నారు అనేదైతే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన నాకు గూడా ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చేసి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తది. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఎవరెవరు డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అని చెబుతున్నారు అంటే హెచ్-1 అండ్ హెచ్-4, ఎల్-1, ఎల్-2, ఎఫ్-1 ప్రతి ఒక్కరు. అంటే ఎవరైతే నాన్ యూఎస్ సిటిజన్స్ ఉంటారో ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా 24/7 అయితే డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అని చెప్పేసి. సో, నార్మల్‌గా మనమైతే ఐ-94 క్యారీ చేయాలి. దాంతో పాటు 787 కూడా క్యారీ చేయమని అయితే చెబుతున్నారు. దాన్ని నార్మల్‌గా మీరు సాఫ్ట్ కాపీ రానియండి, లేదు అంటే ఒక జిరాక్స్ తీసి పెట్టుకోండి దగ్గర. మీరు బయటికి వెళ్ళేటప్పుడు అని జెప్పేసి. ఎందుకంటే సాఫ్ట్ కాపీ ఒకవేళ మీరు మొబైల్‌లో ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు గదా! ఎందుకు జిరాక్స్ తీసుకొని పెట్టుకోవడము అని అనుకుంటే, నార్మల్‌గా ఎందుకంటే మీరు బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు ఆ సాఫ్ట్ కాపీ అంటే ఆ మొబైల్‌లో గనుక మీ డాక్యుమెంట్స్ ఏమన్నా చూపిచ్చారనుకోండి, ఆ డాక్యుమెంట్స్‌తో పాటు వాళ్ళు ఇంకా మొబైల్‌లో వేరేవి గూడా ఇంకా చూడడానికి గూడా వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సో, మీరు ఇదే చూడండి, ఇంకోటి చూడకండి అనడానికి ఉండదు గాబట్టి, సో, దాంతో బేస్ చేసుకుంటే ఓన్లీ వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏమన్నా అడిగితే జస్ట్ మీరు ఐ-94, 787 అంట ఉంటే చూపిస్తే బావుంటది అని జెప్పేసి. లేదు మేము సాఫ్ట్ కాపీ పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం. బట్ చాలా వరకు జిరాక్సే మెయింటైన్ చేస్తే బావుంటదనైతే చెబుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళ గ్రీన్ కార్డ్ కాపీని క్యారీ చేస్తే బావుంటది అని జెప్పేసి. అసలు మనల్ని ఈ డాక్యుమెంట్స్ చూపించండి అని జెప్పేసి అసలు ఎవరు అడుగుతారా అంటే నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా అడుగుతారు. అంటే ఈవెన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, లేదు అంటే ఐసీఈ వాళ్ళు. సో, వీళ్ళెవరైనా గూడా మనల్ని అడిగేటటువంటి రైట్స్ వాళ్ళకుంటాయన్నట్లు. సో, ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఏవైతే క్వెషన్స్ అడుగుతున్నారో వాటికి మాత్రమే ఆన్సర్ చెప్పండి. అన్నెసెసరీగా వేరే వాటికైతే ఆన్సర్స్ చెప్పకండి అని జెప్పేసి. అంటే వాళ్ళేదో అడిగారు మీకు తెలీదని జెప్పేసి ఇంకేదో చెప్పడానికైతే ట్రై చేయకండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ అది తెలియకపోతే అక్కడితోటి దాన్ని వదిలేయండి. వాళ్ళు అడిగినటువంటి ఒకటే క్వెషన్‌కి ఒకటే ఆన్సర్ చెప్తే సరిపోతదనైతే కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్‌నైతే షేర్ చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గానే ఇమిగ్రేషన్‌లో ఒక హెచ్-1బీ వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ ఎదురైందంట. వాళ్ళని బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూపించండి. మీకు పేరోల్ జనరేట్ అవుతుందని అడిగినప్పుడు వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసేసి ఆ స్టేట్‌మెంట్స్ చూపించడానికి ట్రై చేశారంట. అది చూపించిన టైంలోనే చాలా వరకు జీలే పేమెంట్స్ ఉంటాయి గదా! మనకి ఇండియాలో గూగుల్ పే, ఫోన్‌పే ఎలానో అలా యూఎస్‌లో జీలే యూజ్ చేస్తారు. గూగుల్ పే, ఫోన్‌పేలు అవి ఉండవన్నట్టు ఇక్కడ. ఇక్కడ వేరే సిస్టమ్స్ ఉంటాయి. సో, అందులోపల ఒకటి జీలే అన్నట్లు. మన గూగుల్ పే లాగా అన్నట్లు. అదేంటి నువ్వు జాబే చేస్తున్నావు గదా! నీకెందుకు ఇంతగనం జీలే ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉన్నాయి అని జెప్పేసి అడిగారంట. అంటే నార్మల్‌గా అంటే ఒకటి అంటే మొబైల్‌లో చూపిస్తున్నారు కాబట్టి ఒకదాని నుంచి ఇంకా ఎక్కువ క్వెషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకు ఈ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి? ఎందుకు అని జెప్పేసి అడిగారు అనేసైతే న్యూస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా హెచ్-1బీలో ఉంటే వాళ్ళు ఎక్స్‌టెన్షన్స్‌కి గనక అప్లై చేసుంటే సో, వాళ్ళు ఎక్స్‌టెన్షన్ యొక్క నోటీస్ ఉంటది గదా! దానిని క్యారీ చేయమని అది గూడా అమెరికాలో లీగల్‌గా ఉండడానికి ఉపయోగపడేదే కాబట్టి సో, ఆ ఎక్స్‌టెన్షన్ నోటీస్‌ని క్యారీ చేయమని జెబుతున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఐ-20తో పాటు వ్యాలిడ్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీస్ ఉంటాయి గదా! సో, వాళ్ళ యొక్క దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్‌ని క్యారీ చేయమని జెప్తున్నారు. అండ్ ఇంకా చాలామందేంటంటే పాస్‌పోర్ట్ ఇవి క్యారీ చేస్తే బెటర్ అని జెప్పేసి. బట్ మీ ఇష్టం అసలు క్యారీ చేయాలి అని అనుకుంటే క్యారీ చేయండి. కాకపోతే ఈ ఐ-94, ఈ ఐ-787 ఇవి సరిపోతది. మరీ ఇంక ప్రతిసారి మనం పాస్‌పోర్ట్ క్యారీ చేస్తే ఎక్కడైనా మిస్ అయినా గూడా అది పెద్ద తలనొప్పి గాబట్టి, ఇంకా చాలామంది ఏంటి అంటే ఈ ఏలియన్ రిజిస్ట్రేషన్‌కి చాలా డౌట్స్ ఉన్నాయన్నట్లు. నార్మల్‌గా మనము అంటే హెచ్-1, ఎల్-1, ఎఫ్-1 వీళ్ళ ఎవ్వరికీ గూడా అది అవసరం లేదు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలోనే మొత్తం చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేసే వస్తాం కాబట్టి. బట్ ఎవరైతే అబోవ్ 14 ఉంటారో వాళ్ళకి అవసరం. దాని గురించి కూడా చాలా వరకు డౌట్స్ ఉన్నాయన్నట్లు. కాకపోతే నేనేమంటానంటే ఒక్కసారి మీరు ఆ సైట్‌లోకెళ్ళేసి మీరు ఎన్రోల్ అయితే అక్కడ మీకు మొత్తం తెలిసిపోతది. మీరు అంటే ఇంత చెయ్యాలా ప్రాసెసింగు లేకపోతే ఆల్రెడీ మీ ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్నాయా? అంటే కొంతమందేంటంటే ఆల్రెడీ మా పిల్లలకి మేము 13 ఇయర్స్ అప్పుడే ఇచ్చేసొచ్చాము. 12 ఇయర్స్ అప్పుడే ఇచ్చాము. ఇప్పుడు మేము చెయ్యాలా లేదా అని జెప్పేసి డబుల్ మైండెడ్ తోటి ఉన్నారన్నట్లు.
ఒకసారి మీరు ఆ సైట్‌లోకి వెళ్తే, ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. అవసరం లేదు అని ఆల్రెడీ ఆ సైట్‌లోకి వెళ్తే మీకు తెలిసిపోతది కదా! అటు అడగడం, ఇటు అడగడము అవన్నీ వేస్ట్, టైం వేస్ట్. సో, మీరు ఎవరైనా పిల్లలు అబోవ్ 14 ఉంటే మీరు ఒకసారి సైట్‌లోకి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్‌గా తెలిసిపోతది. సో, ఇంక నేనైతే బయటికెళ్ళేటప్పుడు మాత్రం నేను నాది స్టేట్ ఐడీ ఒకటి క్యారీ చేస్తున్నాను. లోపలనేమో I-94 ఒకటి పెట్టుకున్నానన్నట్లు. అంటే ఫస్ట్ డే అయితే నేనేమి పెట్టుకోలేదు. సర్లే ఎవరు చూస్తారులే అనుకున్నాను. బట్ ఈ పోలీస్ వెహికల్స్ 24/7 తిరుగుతూనే ఉంటాయి కదా! యూఎస్‌లో. ఎప్పుడైతే ఆ పోలీస్ సైరన్ వినిపించినప్పుడల్లా కొంపదీసి వస్తారా ఏంటి? అడుగుతారా ఏంటి? అని అనిపిస్తూ ఉంటదన్నట్లు. సో, అందుకోసం ఇంక నెక్స్ట్ డే ఎంటనే గూడా ఆల్రెడీ చెప్పా గదా! జైలు శిక్ష గూడా పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మీకు అని జెప్పేసి. అందువల్లనే ఆ రోజు నుంచయితే నేనింకా నా మొబైల్ పర్స్‌లో పెట్టేసుకున్నాను సైడ్‌కి. అదే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఐడీ పెట్టుకున్నాను. I-94 అయితే పెట్టుకున్నాను. సో, ఆ 2 సరిపోతాయి గదా! అని జెప్పేసి. సో, ఇంక మీ ఇష్టం. మీరేవైతే ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో మీకేవి కుదిరితే అవైతే క్యారీ చేయండి. కొన్ని ఏరియాలలో అయితే ఐసీ టీమ్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. పోలీసులు ఇంకా ఎక్కువగా తిరిగేటటువంటి మెయిన్ సిటీస్ ఉంటాయి చూసారా? అక్కడ వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా క్యారీ చేయండి. బట్ నేనైతే స్టేట్ ఐడీ I-94 అయితే క్యారీ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే ఇప్పటి వరకు. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.